ఫోటోషాప్ బేసిక్స్. ఫస్ట్ ఫోటోషాప్లో వచ్చేసి టూల్స్, తర్వాత మెన్యూ బార్. ఇక్కడ కనిపిస్తుంది ఇది మెన్యూ బార్. థర్డ్ వచ్చేసి ఎడిట్ బార్, ఇక్కడ ఏం చూడ అది ఎడిట్ బార్. ఫోర్త్ వచ్చేసి లేయర్స్. లేయర్స్ యొక్క షార్ట్ కట్ F7. F7 ప్రెస్ చేస్తే రివీల్ అవుతుంది, F7 ప్రెస్ చేస్తే హెడెన్ అవుతుంది. నేను ఒక్కొక్క దాని గురించి చెప్తాను. నాలుగు వచ్చినాయి కాబట్టి నాలుగు బేసిక్స్ వచ్చినాయి. 4 బేసిక్స్లలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు తర్వాత మిగతాన్ని ఒకసారి చెక్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి టూల్లో నేను ఫస్ట్ టూల్ గురించి చెప్తున్నాను, మూవ్ టూల్ షార్ట్ కట్ వచ్చేసి V. ఏదైనా ఒక సబ్జెక్ట్ని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయాలనుకుంటే, ఒక లేయర్ని కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే లేయర్ని, బ్యాక్గ్రౌండ్ లేయర్ని Ctrl+J ప్రెస్ చేసి ఒక డూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నాను. ఆ లేయర్ని మూవ్ టూల్ సాయంతో ఇట్లా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంది. అట్లా దీన్ని మూవ్ టూల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మెన్యూ బార్. ఇవన్నీ మెన్యూ ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అన్నీ ఫైల్, ఎడిట్, ఇమేజ్, లేయర్, టైప్, 3D, హెల్ప్ అన్నీ ఇవన్నీ. నేను ఫస్ట్ ఆప్షన్ చూపిస్తున్నాను. ఫైల్లోకి వెళ్తే ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. న్యూ, ఓపెన్, బ్రౌజింగ్ బ్రిడ్జ్, ఓపెన్ యాజ్ స్మార్ట్ ఆబ్జెక్ట్, ఓపెన్ రీసెంట్, ఇలా వాటికి సంబంధించినవి పేర్లు. మళ్ళీ ప్లస్ ఇక్కడ షార్ట్ కట్స్. ఆ షార్ట్ కట్స్ ప్రెస్ చేస్తే కూడా షార్ట్ కట్కి ఎందుకు యూజ్ అవుతాయంటే, మనం ఎప్పుడైతే వర్క్ చేస్తుంటామో పదే ఇట్లా మెనూలోకి వెళ్ళి ఎడిట్లోకి వెళ్ళి ఉన్నట్లు డైరెక్ట్ ఇక్కడ తెలిసిన షార్ట్ కట్స్ని మనం ప్రెస్ చేస్తే మన వర్క్ ఫ్లో అనేది తొందరగా అవుతుంది. అట్లా మనం నేమ్స్, షార్ట్ కట్స్ నేర్చుకుంటే తొందరగా వర్క్ చేయడానికి మనకి ఈజీ అవుతుంది. ఫస్ట్ నేను ఒకటి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి న్యూ తీసుకుంటాను, Ctrl+N షార్ట్ కట్ వచ్చేసి. నేను 4x6 పేజీని తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేమ్ కూడా 4x6 పెట్టేసి, విడ్త్ 6 ఇంచెస్లో ఉంటాయి. మన ప్రింటింగ్ మొత్తం ఫోటోగ్రఫీకి సంబంధించినవన్నీ ఇంచెస్లో ఉంటాయి కాబట్టి మన వరకు కూడా ఇంచెస్లో ఉంటాయి. విడ్త్ 6, 4, రెజల్యూషన్ కూడా 300 పెట్టుకోవాలి. మనం ఫోటోకి సంబంధించిన ఫోటో ప్రింటర్స్ మొత్తం రెజల్యూషన్ యాక్సెప్ట్ చేసేది 300 రెజల్యూషన్సే. మంచి క్వాలిటీ వస్తుంది, మంచి బెస్ట్ ప్రింట్ వస్తుంది. ప్రింటింగ్ చేయాలనుకున్న వాళ్ళందరూ 300 రెజల్యూషన్ పట్టుకొని చేయండి. ఇక్కడ నేను క్రియేట్ కొట్టేస్తాను. మనకి ఇక్కడ చూడండి కొత్త పేజ్ ఓపెన్ అయిపోయింది ఇట్లా. తర్వాత ఎడిట్ బార్. నేను బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. బ్రష్ టూల్ షార్ట్ కట్ B. ఇక్కడ బ్రష్ని ఏ బ్లెండింగ్ మోడ్లో పెట్టుకోవాలనేది ఇక్కడ బ్లెండింగ్ మోడ్ ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ తర్వాత బ్రష్ ఒపాసిటీ, అంటే దాని ఒపాసిటీ ఎంత పెట్టుకోవాలనేది నేను 50/80 పెట్టిన. చూడండి ఒపాసిటీ తగ్గింది. అదే పెంచిన అనుకో ఎక్కువ అవుతుంది. అట్లా దీనికి సంబంధించిన ఒపాసిటీ, ఫ్లో ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఎక్కువ చేసుకోవచ్చు. మన ఆప్షన్స్ మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాడుకోవచ్చు. 4th వన్ లేయర్ ప్యానల్ ఈ విధంగా ఉంటాయి. లేయర్స్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్న ఆప్షన్స్ కూడా లేయర్కి సంబంధించిన ఆప్షన్స్. ఇవన్నీ ఎట్లా వాడుకోవాలనేది కూడా లేయర్స్ గురించి కూడా ఒక డీప్ క్లాస్ ఉంటుంది. ఫోటోషాప్లో మెయిన్ కూడా లేయర్స్ కూడా చాలా వరకు చేయొచ్చు. ఇవి ఫోటోషాప్ బేసిక్స్. ఈ ఫోటోషాప్ బేసిక్స్ వస్తే ఫోటోషాప్ని ఎలా వాడుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలని కొంచెం నాలెడ్జ్ వస్తుంది. నేను ఒక చార్ట్ ఇస్తా. ఇవి ఫోటోషాప్ యొక్క టూల్స్, వాటి షార్ట్ కట్స్ ఇవి బై హ్యాండ్ చేసుకోండి యూజ్ అయితే. మళ్ళీ ఇవి కొన్ని షార్ట్ కట్స్. ఓకేనా, అందరికీ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నా. నా వాయిస్లో కానీ లేకపోతే నేను చేసే వీడియోస్లో కానీ ఏమన్నా మిస్టేక్స్
ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాకు అందజేయండి. మీరు ఇచ్చే ఈ ఫీడ్బ్యాక్ వల్ల కూడా నాకు ఎంతో యూజ్ అవుతుంది. నెక్స్ట్ చేసే వీడియోలలో ఆ మిస్టేక్స్ కాకుండా మంచి మంచి వీడియోస్ని మేము ముందుకు తేవడానికి పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ.